హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి సుగాలి ప్రీతి కేసులో మరొక డ్రామాకు తెరలేపింది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడి సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారు ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పుతో కొట్టినట్టు వాళ్లకు సమాధానం ఇచ్చినటువంటి క్రమంలో మరి ఈ జనసేన పార్టీ కార్యాలయం ప్రధాన కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఛాలెంజ్ వేసినటువంటి క్రమంలో భయపడి సిబిఐకి అప్పగిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు, సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంతగా ఎవరు మాట్లాడలేదు. ఏది ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే ఇలాంటి వ్యక్తుల ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ఇలాంటి వ్యక్తులను మేము ఓట్లు వేసామనుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ముఖ్యంగా సుగాలి ప్రీతి కేసు సాల్వ్ కావాలి, సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని ఎవరైతే భావించారో వాళ్ళు మొహాను ఉమ్మేసేటువంటి పరిస్థితి వచ్చింది. పైగా వీళ్ళు కొన్ని మాటలు మాట్లాడి లేపి తన్నించుకునేటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఆయన మీద అంతో కొంత గౌరవం ఉంటే ఆ గౌరవం కూడా పోయింది. నేను డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను, నేను ఏం మాట్లాడలేను, మీరు ఎమ్మెల్యేలు మీరు మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, అక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి, నేను మాట్లాడలేండి, ఆయనకు హద్దులు ఉంటాయండి, కొన్ని పరిమితులు ఉంటాయంటే ఏం పరిమితులు ఉంటాయా? ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడడానికి పరిమితులు ఏముంటాయి? పైగా అధికారంలోకి వచ్చినప్పుడు తొలి సంతకం మీదేనే మనం మాట ఇచ్చినాం కదా. పైగా జరిగింది ఎప్పుడు 2017లోనే కదా. ఇవన్నీ తెలుసు. తారుమారు అయింది ఎప్పుడు 2017లోనే కదా. డిఎన్ఏ తారుమారు అయిందంట, వైసీపీ తారుమారు చేసిందంట. ఇది ఎక్కడ విచిత్రం నాకైతే అర్థం కాలే. వాళ్ళ హయాంలో అన్నీ జరిగితే కూడా మళ్ళీ ఇన్ని అబద్ధాలు. వాళ్ళ పార్టీకి సంబంధించిన గాది వెంకటేశ్వర అయితే మరీ దారుణం, నీచాతి నీచంగా మాట్లాడారు సుగాలి పార్వతి గారికి సంబంధించి. మరి ఎంత దారుణమా? నువ్వు తీసుకున్నటువంటి స్థలం ఇచ్చేయి, నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, నువ్వు పొలం తీసుకున్నావు కదా, నువ్వు ఇల్లు తీసుకున్నావు కదా, ఉద్యోగం తీసుకున్నావు కదా, అసలు నీకు ఆ కులమేనా నీది? నువ్వు జగన్మోహన్ ఇంట్లో పోయి కూర్చోబో, నీది జగన్మోహన్ ఒకటే కులం కదా, నువ్వు జగన్మోహన్కి ఓటేసినావు. ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు గాది వెంకటేశ్వరరావు. ఆయన మాట్లాడిన తర్వాత చెప్పుతో కొట్టినట్టు సుగాలి పార్వతి ఆన్సర్ ఇచ్చింది. నువ్వు ఏదైతే చెప్తావు నా ₹1 కోటి ఇస్తానో కూడా నేను తీసుకోలేదు. ఆ రోజు నా బిడ్డకి న్యాయం జరగాలని నేను భావించాను. ఎస్సీ ఎస్టీకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారం యాక్ట్ ప్రకారం మాకు రావాల్సినవి మాకు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు కదా, నువ్వు నీ వల్ల నాకేం రాలేదు, అది ఒక రూల్ ప్రకారం నాకు రావాల్సినవి నాకు వచ్చినాయి. సరే, అయినా కూడా ఉద్యోగం ఇచ్చేస్తా, 5 సెంట్ల స్థలం ఇచ్చేస్తా, తర్వాత పొలం ఇచ్చేస్తా, అన్నీ తిరిగి ఇచ్చేస్తా, నాకు ఇచ్చిన డబ్బులు ఎవరైతే అన్ని మొత్తం తిరిగి ఇచ్చేస్తా, నా బిడ్డకి న్యాయం చేయండి అని చెప్పి చెప్తూ కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించడం జరిగింది. తర్వాత ఆ కుటుంబానికి పొలం ఇవ్వడం కానీ, స్థలం ఇవ్వడం కానీ, ఉద్యోగం ఇవన్నీ చేసింది. అయినా కూడా వాళ్ళు ఈ అంశానికి సంబంధించి మా హయాంలో ఎంతో కొంత న్యాయం జరిగింది, అలాంటిది మాపైన నిందలేస్తారనేటువంటి అంశాలు కూడా వాళ్ళు ప్రస్తావించడంతో మరి జనాలకు అర్థమైపోయింది, అరే వీళ్ళ హయాంలోనే తప్పు జరిగింది, వాళ్ళ హయాంలోనే తారుమారైంది, వాళ్ళ హయాంలోనే మరి న్యాయం మేము అధికారుల కోసం న్యాయం జరుగుతుందని చెప్పింది వీళ్ళే, మరి ఆ నిందితులని కాపాడుతుంది వీళ్ళే కదా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా సుగాలి ప్రీతి తల్లి ఒక ఛాలెంజ్ వేయడం, మరి సుగాలి ప్రీతికి న్యాయం జరిగేదాకా మేము కూడా సపోర్ట్గా నిలబెడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్గా నిలబడుతున్నటువంటి క్రమంలో ఇక ఏం చేయలేని పరిస్థితిలో సిబిఐకి అప్పగిస్తూ ఒక నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎక్కడ దీని గురించి మాట్లాడరు. చిన్నగా చేతులు దులుపుకోవడానికి సిబిఐకి అప్పగిస్తున్నట్టుగా ఉంది. ఈ ఇష్యూ ఇంకా పెద్దగా చర్చ జరగకూడదు, ఇప్పటికే డ్యామేజ్ అయింది, డ్యామేజ్ని కంట్రోల్ చేయాలంటే సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పొచ్చు, ఎవరైనా మాట్లాడితే సిబిఐకి ఇచ్చాం కదా అని చెప్పొచ్చు అని ఒక లేఖ రాశారు సిబిఐకి. లేఖ రాస్తే వాళ్ళు ఎప్పుడు స్పందించాలి, ఎప్పుడు రావాలి? ఇంకొక విచిత్రం దీంట్లో, వాస్తవానికి లేఖ రాయకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వంగల్పూడి అనిత గారు వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి సిబిఐ కేసు అప్పగించాలి, తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా విచారణ చేయాలి, ఆ దోషులకు శిక్ష పడాలని చెప్పి వీళ్ళు వెళ్ళి మాట్లాడాలి. లేఖలు కాదు రాయాల్సింది ఇక్కడ. ముఖ్యంగా ఎవరు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ వెళ్ళి మాట్లాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. చాలా పెద్ద బాధ్యత ఉంది ఆయనకు, పోవాల్సిన బాధ్యత. కానీ పోడంట. అని డిప్యూటీ సీఎం పదవి ఉన్న కొన్ని పరిమితులు ఉంటాయంట. ఏం పరిమితులు? మళ్ళీ అదేదో డిప్యూటీ సీఎం పదవి అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అనుకుంటున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ అధికారులు ఉన్నప్పుడే 2005లోనే సిబిఐ మాకు వనరులు లేవు, మేము విచారణ చెయ్యలేము అని చెప్పి తప్పుకుంది. అలాంటి సిబిఐ, అప్పుడు వనరులు లేవన్నటువంటి సిబిఐ మళ్ళీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా? చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు అప్పుడు లేని వనరులు ఇప్పుడు వస్తాయా? అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి కదా. జస్ట్ ఇది కంటి తుడుపు చర్య, ఇది పెద్ద కాకూడదనే ఉద్దేశంతో ఒక లేఖ రాశారు ఇక్కడ. నిజంగానే
వీళ్ళలో నిబద్ధత నిజాయితీ ఉంటే ఢిల్లీకి వెళ్ళి మాట్లాడి వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయించగలరా? వనరులు లేవని వాళ్ళు అంటారు, లేఖలు రాసామని వీళ్ళు అంటారు. చివరికి ఏమవుతుంది, మళ్ళీ వనరులు ఏమంటున్నారు, సిబిఐకి అప్పగించాం కానీ కుదరదంటున్నారని చెప్పి సిఐడి ఎంక్వైరీ చేస్తారు. సిఐడి ఎవరి చేతిలో ఉంటుంది ఇక్కడ? అందులో ఏం చేస్తారు, మళ్ళీ వైసీపీ హయాంలో అన్నీ తారుమారు చేశారు, డిఎన్ఏ మ్యాచ్ అవ్వడం లేదు, సాక్ష్యాలన్నీ తారుమారు అయిపోయినాయి, మేము చేసే ప్రయత్నం ఏం చేశాం అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. సో ఓవరాల్గా మీరు ఎంత వెతికినా, ఏం చేసినా, ఎన్ని మాట్లాడినా, ఏ రకంగా మీ పత్రికల ద్వారా, మీడియా ద్వారా మీరు ఎంత చెప్పాలని చూసినా కూడా నిజాన్ని నిజాన్ని మాత్రం దాచలేరు. మీ ఆయాంలోనే ప్రతిదీ కూడా తప్పు జరిగింది అనడానికి కొన్ని వేల కారణాలు, వేల ఎవిడెన్స్లు మన కళ్ళ ముందలే కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ తప్పించుకోలేక మరి వీళ్ళు ఏదైతే క్వశ్చన్ చేస్తామో దానికి ఆన్సర్ ఇవ్వలేక ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత అదుపు తప్పి మాట్లాడుతూ మళ్ళీ అడ్డంగా దొరికిపోతున్నటువంటి పరిస్థితి ఈ జనసేన పార్టీది కానీ టీడీపీ పార్టీది కానీ. సో చూద్దాం, సిబిఐకి లేఖ రాస్తారు కదా, సిబిఐ స్పందిస్తుందా, విచారణ చేస్తుందా? విచారణ చేస్తే మంచిదే, న్యాయం జరుగుతుంది. కానీ సాక్ష్యాలు తారుమారాయి అని చెప్పి ముందే వీళ్ళు చెప్తున్నారు, విలయంలోనే తారుమారు చేశారు అంతా. అప్పుడు రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి, ఇది ఆత్మహత్య కాదు అత్యాచారం చేయబడ్డారని చెప్పి అప్పుడే రిపోర్ట్స్ వచ్చినాయి, 2019కు ముందే వచ్చినాయి. మరి అవన్నీ రిపోర్ట్స్ ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నామంటే వేరే వాళ్ళ మీద దొబ్బేసే ప్రయత్నం చేసి తప్పించుకునే ప్రయత్నం అద్భుతంగా చేస్తూ ఉన్నాం. సో చూద్దాం సిబిఐ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో. మరి సిబిఐ ఎంక్వైరీ చేసినా, సిఐడి ఎంక్వైరీ చేసినా, ఎవరు చేసినా మరి ఆ సుగాలి ప్రీతికి మాత్రం అన్యాయం చేస్తే ఆ ఉసురు మాత్రం ఊకే పోదనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అతిపెద్ద చర్చ.